Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఏప్రిల్ 20కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 31వ అధ్యాయం. మనం అన్ మనం అంతా చదవము. 21వ వచనం మీద ధ్యానిద్దాం. కానీ 21 నుండి 34 వరకు మనం చదువుకుందాం. ఆ సందర్భం తెలుస్తుంది. ఆ సందర్భానికి అనుకూలంగా మనం 21వ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు నన్ను ఎడబాసననే భయం కంటే మించిన భయం మరొకటి ఏమన్నా ఉన్నదా? అలాంటి భయం, దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనేటువంటిది చాలా వేధించేటువంటి భయం కదా. దాని గురించి తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 21 నుండి 34 వరకు చదువుకుందాం. ప్రాకారములు గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతుననుకుంటుని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఇక్కడ 21 నుండి 34 అన్నాను, 24 వరకు. ఇక్కడ దావీదు తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నాడు. ఆయన ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన పరిస్థితుల వివరములను 3000 సంవత్సరాల తర్వాత మనం ఆలోచించాలి అంటే అవి తిరిగి స్పష్టంగా అవగాహన చేసుకున్నట్టు కష్టతరమైనటువంటి సంగతి. కానీ శత్రువులతో చుట్టుముట్టబడిన పట్టణంలో చిక్కుకొని పోయినట్లు భావిస్తున్నాడని గుర్తించగలము. 21వ వచనాన్ని బట్టి మరలా చదువుదాం. 21వ వచనం. ప్రాకారములుగా పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి అన్నాడు. ఆయన స్తుతి నొందును కాక. చాలా భయకంపితుడై తరచుగా నిరాశ చెందుతున్నాడు. అప్పుడే దేవుడు కూడా ఆయనను వదిలి వెళ్ళినట్లు భావిస్తున్నాడు. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమవుతాను అనుకుంటుంది అని 22వ వచనంలో చదువుకున్నాం. ఇది అన్ని నిరాశల కంటే మిక్కిలి ఘోరమైనది. ఈ నిరాశ, ఈ డిస్పైర్. నిన్ను దేవుడు వదిలి వెళ్ళేననే తలంపు అది ఘోరమైంది. యోబును పీడించిన వాటిలో ఇదొక ఘోరమైనటువంటి తలంపు. ఎక్కడున్నాడు దేవుడు? ఆయనతో మాట్లాడాలి. దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు అనేటువంటిది. అంటే దేవుని మీద ఆశ వదులుకున్నట్టు కాదు. కానీ దేవుడు మాట్లాడలేదే నాతో, నేను చెబుతుంటే జవాబు ఇవ్వట్లేదే అనేటువంటి ఆ నిరాశ. సాధ్యమైనతో తనను సమర్థించుకుంటూ దేవునితో సుదీర్ఘంగా తర్కిస్తూ ఒకదాని వెంట మరొక రుజువు చేయగలడని యోబు తలస్తున్నాడు. నేను రుజువు చేస్తాను, నాలో ఏం పాపం లేదని ఆయనతో పోరాడతాను, తర్కిస్తాను అని యోబు తలస్తున్నాడు. అయినప్పటికీ పరలోక స్వరము వినబడలేదు. చివరిలో 32 నుండి ఎలుగు చెప్తాడు. ఆ ఎలుగు అయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడతాడు.
అందువలన ఆయన మరింత నిరుత్సాహపడ్డాడు. ఎందుకంటే పరలోకంలో ఆయన పరలోకం నుండి ఆ ఏ స్వరం వినలేదు కాబట్టి. దేవుడు తనను విసర్జించననే భయమును బట్టి తెలియని మనిషితో చీకటిలో యాకోబు కుస్తీ పట్టినట్లు ఇంతకుముందు ధ్యానించితిమి. మరి ఆదికాండం 32లో 22, 32లో ఉన్నటువంటి ఆ భాగంలో యాకోబు మరి తెలియనటువంటి మనిషితో చీకటిలో ఆయన కుస్తీ పట్టాడు కదా. ఆయన మనిషి రూపంలో వచ్చినటువంటి ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుడు ఆయనతో కుస్తీ పట్టాడు. ఎందుకు? నేను వదలను, నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆయన్ని వాటేసుకున్నాడు. ఆయనతో కుస్తీ పట్టాడు. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల శిబిరమునకు వెలుపల దేవుడు ఉంటాడని మరి మోషే విషయంలో కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరి ఇశ్రాయేలీయులు దేవునికి తిరుగుబాటు చేశారు కదా. ఆ 2 బంగారు దూడల్ని పెట్టుకుని ఈ దూడలే మనం రక్షించినవి అంటే యెహోవాని ఒక ప్రక్కన అన్నా కానీ ఆ దూడల్ని చేసుకుని ఈయనే ఈ యెహోవా ద్వారే మనకు రక్షణ కలిగింది అని అనుకున్నప్పుడు మరి ఇక వాళ్ళని హింసించడానికి, నాశనం చేయడానికి దేవుడు సిద్ధమైనప్పుడు ఇక అప్పుడు దేవుడు దూరంగా ఉంటే నేనెందుకు, మనమెందుకు? దేవుడు మోషేని ఆశీర్వదిస్తానని చెప్పినప్పటికీ ఆయన మరి నువ్వు రాకపోతే నేనెందుకు ప్రభువా, నువ్వు మాతో వెళ్ళకపోతే నేనెందుకు, నువ్వే రావాలి అని పట్టుపట్టాడు అనమాట. అంటే దేవుడు వదిలిపెడతాడు మనల్ని అనేటువంటి భయంతో మోషే బ్రతిమలాడుకుంటాడు. కాబట్టి తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు శిబిరం నుండి వెలుపల దేవుడు ఉంటాడని మోషే భయపడి దేవుని తన వైఖరిని దేవుడు మార్చుకోవాలని ఒత్తిడి చేస్తూ దేవుని బతిమలాడుకుంటాడు. అది 32, 33, 34 అధ్యాయాల్లో మరి నిర్గమకాండంలో మనం చూస్తాం. ఒకే దేవుడు ఏలుచున్న విశ్వములో, అది చాలా ముఖ్యమైనటువంటి ఫ్రేజ్ కాదు, క్లాజ్. ఇక్కడ ఏలుచున్న అనేటువంటి క్రియ ఉంది కాబట్టి అది క్లాజ్ అవుతుంది. ఆ పదజాలం ఒకే దేవుడు ఉన్న విశ్వములో, ఇంగ్లీష్లో అనాలంటే థియిస్టిక్ యూనివర్స్ అంటారు. ఒకే దేవుడు, ఆయన సృజించినటువంటి దేవుడు. మరి సృష్టి ఇక ఆయన దగ్గర నుండి వెళ్ళలేదు. సృష్టి దేవునికి బద్ధురాలుగా ఉంటుంది. మనం కూడా దేవునికి బద్ధులంగా ఉంటాం. ఒకే ఒక దేవుడు, అంతమంది దేవుడు లేరు. ఒకే ఒక దేవుడు ఉన్నటువంటి విశ్వంలో ఇంకేంటి ఇప్పుడు దేవుని చేత ఆ ఒక్క దేవుడు నన్ను విసర్జించాడనే ఆలోచన బాధాకరమైనది. మరి అలాంటి బాధ మరొకటి ఉండదు. నరకములో అత్యంత ఘోరమైన వేదన కూడా అదే. స్త్రీ పురుషులను నిజముగా దేవుడు నరకంలో విసర్జిస్తాడు. అక్కడ నిజంగా దేవుడు వాళ్ళని విసర్జిస్తాడు. ఇచ్చట ప్రవేశించు వారందరూ ఏ ఆశ పెట్టుకొనవద్దు అనేటువంటి నోటీస్ ఉన్నట్టుగా ఆ నరకంలోకి ప్రవేశించేవారు ఇక ఏ ఆశ పెట్టుకొనవద్దు, వాళ్ళకి ఆశే ఉండదు. అయినప్పటికీ విషాదకరమైన ఒక వాస్తవ్యం, దేవుని స్వరూపంలో ఉన్న మానవులు ఒకవైపు దేవుడు వదిలిపెడతాడని భయం కలిగి ఉంటాం, మరొక వైపు దేవుని యొద్ద నుండి పారిపోవాలని ఆశిస్తాం.
రెండు ఉంటుంది. దేవుడి దగ్గరగా ఉంటే ఇక సీక్రెట్‌గా మనం ఆహ్, దేవుని దగ్గర నుండి పోవాలని ఆశిస్తాం. మరలా దేవుడు దూరంగా ఉండటం కూడా ఇష్టం లేదు. దేవుడు వదిలిపెడతాడేమోనని భయం కలిగి ఉంటాం. అలాంటి విషాదకరమైనటువంటి పరిస్థితి మానవునిది. ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటాం. మానవులు ఆ పరిస్థితి అట్లా ఉంటుంది. ఈ కీర్తనను రచించిన దావీదు బెత్షెబాను మోహిస్తున్నప్పుడు, ఆమె భర్తను హత్య చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని బట్టి ప్రత్యేకంగా ఆనందించాలనేటువంటి ఆశ ఆ సమయంలో లేదు. దేవుడు దూరంగా ఉంటేనే బాగుంటది అనేటువంటి ఆశ ఇచ్చాడు గానీ, దేవుడు దగ్గరగా ఉండాలి, ఆయనలో ఆనందిస్తాను అని వేరే సమయంలో చెప్పినట్లుగా మరి ఈ సమయంలో ఆయన ఆశించలేదు. ఆశిస్తే ఆ విధంగా చేసుండేవాడు కాదు. మన సొంత మార్గములను అనుసరించే సమయంలో ఆయనను మనము వెక్కిరించినట్లు ఉండే పరిస్థితుల్లో దేవుడు మనలను చూడకుండా వేరే వైపు తిరగవలనని తరచుగా ఆశిస్తాం. మరలా చదువుతాను. మన సొంత మార్గాలను అనుసరించే సమయంలో ఆయనను మనము వెక్కిరిస్తున్నట్లు ఉండే పరిస్థితుల్లో, ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో దేవుడు మనలను చూడకుండా వేరే వైపు తిరగవలనని తరచుగా ఆశిస్తాం. చెప్పకపోయినా గానీ మనసులో అదుంటది. అయితే మన ఎడల ఆయన సన్నిధిని, మహిమను వ్యక్తపరచుకోనవలనని తప్పనిసరిగా మన కష్టము నుండి కాపాడవలనని, తీరని శ్రమలలో మనలను ఆదుకోనవలనని ఆశిస్తాం. ఆ శోధనలో ఉన్నప్పుడు మనం దేవుడు దూరంగా ఉంటే బాగుంటుందనుకుంటాం. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సన్నిధి, ఆయన మహిమను వ్యక్తపరుచుకోవాలని, తప్పనిసరిగా మన కష్టాల నుండి ఆయన కాపాడాలని, ఈ మనం ఎదుర్కొంటున్నటువంటి తీరని సమస్యల్లో ఆహ్, మనలను ఆదుకోవాలని, మన శ్రమల్లో ఆదుకోవాలని మనం తహతలాడతాం. మనకు కలిగే భయం కంటే దేవుడు మనతో ఉండుట లే లెక్కలేనంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి దేవుడు మనకు తోడుగా ఉంటే భయం కంటే ఆశీర్వాదం ఎక్కువ ఉంటది. మన కష్టాల నుండి విడిపించి, మనలను ఆదరించుటకు, సహాయపడుటకు ఆయన మనకు రుణపడి లేడు. తప్పనిసరిగా మనతో ఉండి మనకు సహాయం చేయాలి, మనల్ని ఆదరించాలి, మనల్ని ఆశీర్వదించాలి అని అనటానికి, మనం డిమాండ్ చేయటానికి ఏ హక్కు మనకి లేదు. దేవుడు మనకు సహాయం చేసేటువంటి రుణం ఆయనకి లేదు. నీకు కనపడకుండా నేను నాశనమవుతాననుకుంటుని అని చేతులెత్తి చెప్పుటలో ఆయన సహాయము కోరుకొనుట కంటే అంతులేని అవిశ్వాసమును వ్యక్తపరుస్తున్న మాటలేమో. ఈ మాటలు చెబుతుంటే నేను కనపడకుండా, నీకు కనపడకుండా నేను నాశనమవుతాననుకుంటుని అంటే ఆ మాటల్లో ఏంటి? విశ్వాసం కాదు. దానిలో అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి మాటలుగా ఉంటాయేమో. కానీ దావీదు అనుభవము మనకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందువలనంటే ఆయన మరి 2 పంక్తులు వ్రాస్తున్నాడు అదయిన తర్వాత. నీకు కనపడకుండా నేను నాశనమవుతాననుకుంటుని అని అవి అవిశ్వాసంతో వ్యక్తపరుస్తున్న మాటలేమో అని అనవసరం లేదు. ఎందుకంటే తర్వాత రాసినటువంటి మాటలను బట్టి ఆయన అది ప్రోత్సాహకరంగా ఉండేటువంటి మాటలు. ఆయన మరి 2 పంక్తులు రాస్తున్నాడు. ఏంటి అంటే, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. అంటే విశ్వాసంతోనే దేవుని దగ్గరకొచ్చి
నేను మొరపెట్టగా నా నా విజ్ఞాపనలను ఆలకించేవయ్యా అని ఆ విశ్వాసంతో ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మరి 23, 24 వచనాలు ఏముంటది? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. కాబట్టి విశ్వాస అయితే ఆ విధమైనటువంటి ఆలోచన ఉండటం మంచిది కాదు. తప్పనిసరిగా దేవుడు మనల్ని ప్రేమించి మన విజ్ఞాపనలు, మన మొరలు ఆలకిస్తాడు. ఓకే. ఆ విధంగా ఈ కీర్తన అంతమవుతుంది. కాబట్టి ఈ ఇక్కడ యోబు, మోషే వలె మరి ఇక్కడ దావీదు కీర్తన లో ఏంటంటే దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనేటువంటి ఆ భయం చాలా ఘోరమైనటువంటి భయం అని మనం ఎంచుకోవాలి. ఆ విధంగా చేయకుండా మరి ఈ లెంట్ దినాల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు నాలుగవ మాటగా మనం చెప్పుకుంటాం కదా, నా దేవా నా చెయ్యెందుకు విడిచితివి అని. అక్కడ తండ్రి కూడాను ఆయన్ని వదిలిపెట్టాడు. ఎందువలనంటే మనల్ని ఆయన వదిలిపెట్టకుండా ఉండటం కోసమని. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆ శ్రమలను బట్టి దేవుడు ఎప్పుడూ మనలను వదిలివేయడు అని మనం గ్రహించాలి. కాబట్టి మనం చూసినా దేవుణ్ణి చూడకపోయినా కానీ దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు మరి పాపం ఆయనకి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆ రెండు కలిసి ఉంటుంది. మన పాపము దేవుడు రెండు కలిసి ఉండడు. కాబట్టి దేవుడు లేడు అని తలంచినప్పుడు మన పాపం, మనలో ఏమన్నా లొసుగులు ఉన్నాయా, పాపం ఉన్నదా, దేవునికి అయిష్టమైనది ఏమన్నా ఉన్నదా అని కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకెప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనేటువంటి ఆలోచన లేకుండా నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.